మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. జూన్ 21వ తారీఖు నుండి మే 1వ తారీఖు వరకు కూడా సుమారుగా మనకు ఈ 10 రోజులు కూడా 21వ తారీఖు నుండి జూన్ 1వ తారీఖు జూన్ 2వ తారీఖు జూపిటర్ అంటే గురువు మార్పు కర్కాటక రాశిలోకి, అటు పిమ్మట యమునా నది పుష్కరాలు. అయితే ఇక్కడ ముందుగా వచ్చేటువంటి మనకు శ్రీ కాళేశ్వరము ముక్తేశ్వరలో ఈ యొక్క పుష్కరాలను పురస్కరించుకొని లాస్ట్ 2 రోజులు కూడా మనకు రాబోయే ఈ యొక్క జూన్ నెల చివరి 2 రోజులు కూడా ఈ యొక్క కాళేశ్వరం ముక్తేశ్వరంలో విశేషమైనటువంటి స్వామివారికి అభిషేకం, అదేవిధంగా విశేషమైనటువంటి పితృతర్పణాలు, అదేవిధంగా ఇక్కడ ఈ యొక్క కాళేశ్వరం ముక్తేశ్వరం వద్ద చక్కగా కూడా అంతర్వాహిని అయినటువంటి త్రివేణి సంగమము, మరి ఈ చోట మనము ఏర్పాటు చేసేటువంటి ఈ యొక్క పుష్కరాలలో మహామృత్యుంజయ హోమం, ఈ మహామృత్యుంజయ హోమము రుద్ర హోమములో పాల్గొనేటువంటి వారు ఖచ్చితంగా మీ జీవితంలో జరగబోయేటువంటి చెడు విషయాలు మంచి విషయాలుగా మారాలి అనుకున్న, చాలా ఇబ్బందులలో ఉన్నాము అని అనుకునేటువంటి వారి కోసం ఒక మంచి గొప్ప సువర్ణ అవకాశంగా చెప్పబడేటువంటి రోజు ఈ రోజు. అయితే 31వ తారీఖు మనకు పౌర్ణమి అవుతున్నది. 30, 31 2 రోజులలో ఈ పౌర్ణమిని రోజు నాడు విశేషంగా రాత్రి అద్భుతమైనటువంటి మహామృత్యుంజయ జపం ప్రతి వీడియో మీకు షేర్ చేయడం జరుగుతుంది. మనం గతంలో కూడా కాశీలో చేసినటువంటి చంద్రగ్రహణం వచ్చినప్పుడు కాశీలో చేసినటువంటి వీడియో కూడా షేర్ చేసిన. సో తప్పకుండా మనం వెళ్తున్నాం ఈ యొక్క 30, 31వ తారీఖు రోజు. అక్కడ నది ఆ యొక్క మనకు ఉండేటువంటి గోదావరి, ప్రాణహిత, అదేవిధంగా అంతర్వాహిని, ఇందాక మనము అదేవిధంగా యమున, సరస్వతి అని కూడా చెప్పుకోవడం జరుగుతున్నది. కనుక మరి ఇట్టి సందర్భాలలో తప్పకుండా ఆ నది ఒడ్డున మనం చేసేటువంటి ఈ యొక్క జప సాధన ద్వారా చాలా మట్టుకు పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఇక మరొక విషయం ఏమిటి అంటే కాళేశ్వరాన్ని మనకు దక్షిణ త్రివేణి సంగమంగా పిలువబడుతుంది. కనుక కుజదోషాలు కానీ, కాలసర్పదోషాలు కానీ, వివాహ ప్రయత్నాలు కానీ, భార్యాభర్తలలో గొడవలు కావచ్చును, అదేవిధంగా కొంత అప్పుల బాధలు ఉండేటువంటి వారికి కానీ కుజునికి సంబంధించిన ఇంపాక్ట్ మొత్తము కూడా ఇక్కడ క్లియరెన్స్ ఎన్ఓసి సర్టిఫికేట్ మనకు దొరుకుతుంది ఇక్కడ. కనుక మే 21 నాడు ప్రారంభమైనటువంటి యొక్క పుష్కరాలను జూన్ 1 వరకు ఉంటున్నాయి. మరి 30, 31వ తారీఖు ఈ 2 రోజులలో 31వ తారీఖు మనకు పౌర్ణమి కనుక ఈ యొక్క త్రివేణి సంగమ స్నానాన్ని ఆచరించి చక్కగా కూడా మనము అక్కడ మీ అందరి గోత్రనామాలపై జపం చేసి మరి హోమాన్ని నిర్వహించేటువంటి పరిస్థితి ఉంది. చక్కగా నిండు వెన్నెల పౌర్ణమి రోజు నాడు ఆ వెన్నెలలో చక్కగా అమ్మవారిని చూస్తూ అభిషేకము, అదేవిధంగా జపము, హోమము అనేటువంటిది నిర్వహించే పరిస్థితి ఉన్నది. పితృతర్పణాలు కూడా మీకు చక్కగా కూడా 31వ తారీఖు రోజు అపరాహ్న సమయంలో కూడా చేయించేటువంటి పరిస్థితి ఉంది. ఇది గమనించుకోండి. అదేవిధంగా కుదిరితే నేను అనుకునేటువంటి విధంగా అమ్మవారి యొక్క అనుగ్రహం ఇస్తే అన్నదానం చేసేటువంటి ప్రయత్నం కూడా చేయబోతున్నాను. కనుక తప్పకుండా మీ వంతు సహాయం కోసము కింద కనబడేటువంటి నెంబర్ను సంప్రదించండి. అదేవిధంగా వట్టి ఫోన్స్ చేయకండి. అన్నదానానికి సంబంధించి మీరు ఇచ్చేటువంటి విరాళాలు ఏమున్నా కూడా డైరెక్ట్గా కింద కనబడేటువంటి నెంబర్ను వాట్సాప్లో మీరు మెసేజ్ చేయండి. అండ్ ఆల్మోస్ట్ చాలామంది దగ్గర నా పర్సనల్ నెంబర్ కూడా ఉంది. ఇప్పుడు నాకైనా మెసేజ్ చేయండి, తప్పకుండా నేను మీకు రెస్పాన్స్ ఇస్తాను. సో ఇట్టి మంచి కార్యక్రమంలో ఎక్కడో ఉండేటువంటి వారు ఎన్ఆర్ఐస్ కానీ ఎవరో ఉండే అక్కడి నుండి ఇక్కడికి రాలేనటువంటి వారు తప్పకుండా ఈ అద్భుతమైనటువంటి సేవా కార్యక్రమాన్ని మీరు వినియోగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్.